Hello all, welcome back to my YouTube channel Moonlight Diaries. Again I'm back with Sankranti log. నిన్న సంక్రాంతి రోజు పూజ చేసుకొని అంతా రికార్డ్ చేశాను అండ్ రెడీ అవ్వడానికి టైం లేదు. సో ఈరోజు కనుమ రోజు రెడీ అయ్యాను అండ్ ఈరోజు ఏమేమి చేసుకుంటున్నామో అవన్నీ చూపిద్దామని చెప్పేసి ఒక వ్లాగ్ తీస్తున్నాను. వాట్ ఐ ప్రిపేర్ అని చెప్పేసి అండ్ కొన్ని ఫోటో షూట్స్ అవన్నీ చేసుకుందామని. ఈ వ్లాగ్ అంతా సంక్రాంతి గురించి అంతా ఉంటుంది. లెట్స్ సీ. సో, బిఫోర్ సంక్రాంతి డే నేను స్టాప్ అండ్ షాప్‌కెళ్ళాను ఫ్లవర్స్ కోసం. వింటర్ గదా! ఇక్కడ బయట ఔట్‌సైడ్ ఫ్లవర్స్ లేవని చెప్పేసి స్టాప్ అండ్ షాప్‌కెళ్ళి ఫ్లవర్స్ తీసుకుందాం అనుకున్నా. అండ్ ముగ్గేయటానికి చాక్ పీస్ ఉంటదేమో అని చూసాను. అక్కడ లేవు. అన్ని మార్కర్స్ అట్లా ఉన్నాయి. సో, అవన్నీ లేకపోయేసరికి ఇంకా ఓన్లీ ఫ్లవర్స్ తీసుకొని ఇంటికొచ్చేసా. సో, ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయ్యి అలా ముగ్గు, పసుపు, కుంకుమ అన్నీ వేశాను. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, పసుపు, కుంకుమ పెట్టి, పాలు పొంగించాలి గదా! పరమాన్నం చేద్దామని చెప్పేసి దాన్ని అట్లా రెడీ చేస్తున్నా. ఇంకా పాలు అలా పెట్టేసి పొయ్యి మీద ఫ్లవర్స్ నిన్న తీసుకొచ్చాను కదా! అవి కట్ చేసుకొని, క్లీన్ చేసుకోవాలని చెప్పేసి అవి కట్ చేసుకున్నా. సో, మా పాలొచ్చేసి ఇలా పొంగాయి సంక్రాంతికి. సో, ఆల్టర్‌నేట్‌గా నేనిక్కడ పూజకి అంతా రెడీ చేసుకుంటున్నా. ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని. ఇండియాలో ఉంటే సంక్రాంతి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ యూఎస్‌లో మనకు ఉన్న దాంట్లోనే అన్నీ చేసుకొని అట్లా డెకరేట్ చేశాను. నా డెకరేషన్ అంతా ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ ఎలా ఉందో చెప్పండి.
సో ఆఫ్టర్ ఫినిషింగ్ పూజ అండ్ ప్రసాదం పెట్టేసి దేవుడి దగ్గర నేను ఇప్పుడు పరమాన్నం తింటున్నా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. సో టూ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఫెస్టివల్ ఉంటుందో లేకపోతే ఏదైనా అకేషన్ ఉంటుందో అప్పుడే మనకి చూడండి నాకు ఎట్లా పింపుల్స్ వచ్చాయో. ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఫేస్ అంతా ఖరాబ్ చేయడానికి. దిస్ ఈజ్ సో గుడ్. ఇంకా మళ్ళీ రేపు కనుమ కదా, సో అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ ఏమేమి వండుకుంటున్నాను, నాన్ వెజ్ ఐటమ్స్ అండ్ అవన్నీ రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో వెయిట్ అంటిల్ ఎండ్. ఇది కనుమ రోజు. నెక్స్ట్ డే పునుగులు, గారెలు, చట్నీ చేసుకొని తినేసి అండ్ టీ కూడా కంపల్సరీగా తాగాలి కదా, తాగేసి ఇంకా నేను రెడీ అవ్వాలి కదా, దానికోసం లైక్ డ్రెస్ అంటే హాఫ్ సారీ అండ్ జ్యువెలరీ సెట్ తీసుకొని పక్కన పెట్టుకొని అలా రెడీ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ ఈరోజు నేను చికెన్ 65 బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. సో ఫర్ దట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొన్ని కట్ చేద్దాం ఫస్ట్. సో చికెన్ 65 బిర్యానీకి ఫస్ట్ మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఆ చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది బయటకు వస్తుంది. కొంచెం దానికోసం నేను లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ తీసుకురా. సో ఇలా చికెన్ అనేది కొంచెం ఇలా కుక్ అయినప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో అది చికెన్ స్టాక్ అంటాం. దీన్ని మనము రైస్లో యూజ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా మళ్ళీ బిఫోర్ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, అలాగే కొత్తిమీర రైస్ రెడీ. ఇప్పుడు మనం రైస్ పోసుకుందాం ఎన్ని కావాలి అని చెప్పేసి. సో ఇంకా చికెన్ ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవడానికి 2 or 3 tablespoons ఆఫ్ ధనియాల పొడి, ధనియాలు అండ్ స్టార్స్ ఒక 3 or 4, తర్వాత దాల్చిన చెక్క, సో వీటిని ఏమంటారు, లవంగాలు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, ఒక 2 or 3 యాలక్కాయలు, అవి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో యాడ్ సమ్ ఎండుమిర్చి.
for spice level. సో మనకి స్మెల్ వస్తుంది, అప్పుడు అయిపోయినట్టు. మరీ ఎక్కువగా కాలితే చేదు వచ్చేస్తుంది. ఆపేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వచ్చేసి ఇంట్లో ఏం చేద్దాం, మిక్సీ చేసుకుందాం. సో ఇట్లా మనము చికెన్ స్టాక్ సపరేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఏదైతే స్టాక్ ఉంటుందో అది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో స్లోగా ఇలా స్ట్రెయిన్ చేద్దాం. సరే ఇట్లా చికెన్ ఇలా బాయిల్ ఎంతవరకు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా సపరేట్గా పెడదాం. వాటర్ ఏమన్నా ఉన్నా కానీ సైడ్కి వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్, కొంచెం గీ యాడ్ చేసుకొని ఇది రైస్ కుకింగ్కి. ఇంకా అలా ఆయిల్ హీట్ అయ్యాక మనం పచ్చిమిర్చి, షాజీరా అండ్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా వాటర్ కూడా పోసేసుకొని అది పక్కన పెట్టేసి ఇంకా నేను చికెన్ స్టార్ట్ చేశాననమాట చేయటం. వాటర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా కరెక్ట్‌గా తీసుకోవాలి క్వాంటిటీ అనేది. లేకపోతే రైస్ చాలా మెత్తగా అయిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి. ఈలోపు ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి దీంట్లో రైస్ వేసుకుందాం. బాస్మతి రైస్ వాటర్ చూసుకొని పోసుకోవాలి. అండ్ దిస్ బాస్మతి ఈస్ ద రైస్ కాబట్టి. ఫైనల్ అవుట్‌పుట్ ఆఫ్ మై చికెన్ 65 బిర్యానీ. చూడండి ఎలా ఉందో చెప్పండి చూసి. ఎమ్మి ఎమ్మి చికెన్ 65 బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. బాగుంది. మీ అందరి కోసం. ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటుంది. సో అక్కడికి వచ్చాను ఫోటో షూట్ చేసుకుందామని చెప్పేసి. చాలా చల్లగా ఉంది. చూడండి ఎట్లుందో, అంతా ఓపెన్ ఏరియా. ఇంకా అలా తినేసి ఈవినింగ్ అంటే ఇన్ని డేస్ కుదరలే కదా! ఏమన్నా స్నాక్స్ చేసుకుందాం అని చెప్పి ఫెస్టివల్‌కి. సో ఇవి గోధుమ పిండితో చేస్తారు. కాజాలు అంటారు. లైక్ బెల్లం పాకంలో ఏసి చేస్తారు. అవి చేశామనమాట. అవి దాని తర్వాత మనము ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. దాని తర్వాత మనము పక్కన బెల్లం పాకం పట్టుకొని దాంట్లో ఏసి మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఈజీ.
ఇంకా అన్ని వర్క్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత సంక్రాంతి కాబట్టి మూవీకి పక్కా వెళ్ళాలి. సో మన శంకర వరప్రసాద్ మూవీకి టికెట్స్ తీసుకొని వెళ్ళామన్నమాట సినిమార్క్కి. That's all for this Sankranti log. If you like this video, please like, share and subscribe to my channel Moonlight Diaries. Keep smiling always. Love you. Stay connected.